వెల్కమ్ టు ఈడీ అప్డేట్స్ తెలుగు. మనం ఈ వీడియోలో ప్రీవియస్ ఎంటీఎస్ క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ మనకి క్వశ్చన్ ఇచ్చాడు, ఒక సెట్ అండ్ లాంగ్వేజ్లో ఏ కోడెడ్ యాజ్ 1 అన్నాడు, బి కోడ్ యాజ్ 2 అన్నాడు. అయితే బిఐడిడిఐసి అదే వేలో కోడ్ చేస్తే ఏమవుతుంది అన్నది మనకు క్వశ్చన్ ఇక్కడ. అయితే దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. అక్కడ ఏ అంటే 1 అన్నాడు, బి అంటే 2 అన్నాడు. అయితే ఈ క్వశ్చన్లో ఏం ఫాలో అయ్యాడంటే సిరీస్ ఏ టు జెడ్ మనకి 26 లెటర్స్ కాబట్టి, అంటే A1 B2 C3 ఆ ఫార్మాట్ ఫాలో అయ్యాడు అనమాట. ఇప్పుడు మనం A2 మనకి ఇక్కడ సిరీస్లో బిఐడిడిఐసి అని ఇచ్చాడు. మనం అంటే మ్యాక్సిమం నెంబర్ ఏముంది, ఐ ఉంది, మ్యాక్సిమం లెటర్ ఐ ఉంది. అయితే ఐ వరకు మనం నెంబర్స్ రాసుకుందాం. ఇక్కడ చూస్తే మనం ఏ నుంచి ఐ వరకు రాసుకున్నాం. ఇక్కడ నెంబరింగ్ కూడా ఇచ్చుకున్నాం, A1 అని B2 అని, అలా ఐ అంటే 9 వరకు ఇచ్చాం. మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, బిఐడిడిసి ని కోడ్ చేస్తే ఏమవుతుంది అన్నాడు. మనం బిఐడిడిసి కదా, మనకి బి అంటే ఎంత 2, బి అంటే ఎంత మనకి 2, బి అంటే 2, బి అంటే 2. తర్వాత ఐ అంటే ఎంత 9, డి అంటే ఎంత మనకి 4, మళ్ళీ డి ఉంది కాబట్టి మళ్ళీ 4 తీసుకుంటాం. ఐ ఉంది, ఐ అంటే ఎంత 9, లాస్ట్లో సి ఉంది. అయితే సి అంటే ఎంత 3. మన ఆన్సర్ ఏమవుతుంది అంటే 294493. 294493 మన ఆన్సర్ 294493 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఈ క్వశ్చన్లో పెయింట్ అంటే 74128 అని, ఎక్సెల్ కోడెడ్ యాజ్ 93596 అని, దెన్ హౌ కోడ్ యాక్సెప్ట్ అని క్వశ్చన్ ఇచ్చాడు. అయితే దీన్ని ఎలా రాసేదో చూద్దాం. ఇక్కడ మనం ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చిన లెటర్స్ని రాసుకున్నాం. పెయింట్ ఎక్సెల్ అని ఆర్డర్లో రాసుకున్నాం. ఇక్కడ రాసుకున్నాం. అంటే పెయింట్ పి అంటే 7, ఏ అంటే 4. అంటే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ వైజ్ లెటర్స్ని మనం చేసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఇలా ఎందుకు రాసుకున్నామంటే, మనకి ఇక్కడ పెయింట్ అండ్ ఎక్సెల్ ఈ రెండు వర్డ్స్లో ఉన్న లెటర్స్ తోటే మనకి ఈ వర్డ్ ఫామ్ అయింది యాక్సెప్ట్ అన్నది. కాబట్టి దీన్ని బట్టి ఇప్పుడు రాసుకున్నాం. ఏ అంటే ఎంత 4, యాక్సెప్ట్లో ఏ. నెక్స్ట్ సి అంటే మనకి ఇక్కడ ఎంత ఉంది 5. ఈ అంటే ఎంత 9, పి అంటే 7 ఉంది, టీ అంటే 8 ఉంది. టీ అంటే మనం 8 తీసుకోవాలి. అంటే మనకి 455978 వచ్చింది. 455978. సో మన ఆప్షన్ ఇది అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ డి ఈస్ కోడెడ్ యాజ్ 4, కవర్ ఈస్ కోడెడ్ యాజ్ 63, దెన్ బేసిస్ విల్ బి కోడెడ్ యాజ్ అని క్వశ్చన్ ఇచ్చారు. డి అంటే 4 అంట, అయితే కవర్ 63 అంట. అయితే మన క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే బేసిస్ ఏమవుతుంది అనేసి అడుగుతున్నారు. ఇక్కడ క్లియర్లీ మనకి క్వశ్చన్లు ఏంటంటే, మనకి డి నెంబర్ ఎంత అండి ఆల్ఫాబెట్లో 4 కదా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కవర్ తీసుకున్నట్టయితే దీనికి ఏం చేశారు, సిఓవిఈఆర్. మనకి సి అంటే ఎంత, సి అంటే 3, ఓ అంటే 15, వి అంటే 22, ఈ అంటే 5, ఆర్ అంటే 18. అంటే ఇక్కడ ఇచ్చిన లెటర్స్కి మనం నెంబర్స్ రాసుకున్నాం. దాన్ని బట్టి ఇక్కడ నెంబర్స్ వేసుకుని దీన్ని టోటల్ చేయాలన్నమాట. అంటే 3 + 15 + 22 + 5 + 18 ఎంత అవుతుంది మనకి 63 అయింది. ఎంత 63 అయింది. అయితే ఇప్పుడు మనం బేసిస్ని కూడా అలా రాసుకోవాలి. బిఏఎస్ఐఎస్ని, బి అంటే మనకు తెలుసు, బి అంటే 2, ఏ అంటే 1, ఎస్ అంటే 19, ఐ అంటే 9, మళ్ళీ ఎస్ అంటే 19. ఈ టోటల్ చేస్తే మనకి ఎంత వస్తుంది 50 వస్తుంది. ఆప్షన్లో మనకి 50 ఎక్కడ ఉంది, బి. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఇన్ ఎ సెట్ అండ్ కోడ్ 2 ఈజ్ కోడెడ్ యాజ్ పి, 3 యాజ్ ఎన్, 9 యాజ్ క్యూ, 5 యాజ్ ఆర్, 4 యాజ్ ఏ అండ్ 6 యాజ్ బి. హౌ ఈజ్ 5994423 ఇన్ దట్ కోడ్ అని ఇచ్చాడు. అయితే ఇక్కడ ఏం చేశారంటే, మన 2 ని 2 తో మల్టిప్లై చేస్తే మనకి 2 వస్తుంది. 2 + 1 = 4, 4 + 1 = 6, 6 + 1 = 9. 9 + 1 = 22. 22 + 1 = 44.
ఆల్ఫాబెట్ ఇచ్చి నెంబర్స్ అడగకుండా నెంబర్స్ ఇచ్చి ఆల్ఫాబెట్ అడుగుతున్నాడు. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనకి క్లియర్లీ ఇక్కడ ఏంటంటే 5 కోడెడ్ యాజ్ ఆర్ అన్నాడు, అంటే ఆర్ అంటే 5 అన్నాడు. ఓకే, ఆర్ అంటే 5 కాబట్టి 5 ఇక్కడ మనకి 5999423 ఉంది కదా, 5999423. అప్పుడు ఏం చేయాలి? 5 అంటే ఆర్ కాబట్టి 5 ప్లేస్లో ఏం పెట్టవచ్చు మనం? ఆర్ రాసుకోవచ్చు. నెక్స్ట్ 9 అంటే ఏంటి? 9 యాజ్ క్యూ అన్నాడు, అంటే 599 అన్నాడు కాబట్టి 2 క్యూలు రాసుకోవాలి. ఆర్ క్యూ. తర్వాత 4 ఉంది, 4 అంటే ఏమన్నాడు? 4 అంటే ఏ అంట, సో ఆర్క్యూక్యూఏ. నెక్స్ట్ ఏముంది? 2 ఉంది, 2 అంటే ఏంటి అన్నాడు? పి. 2 అంటే పి అన్నాడు, సో 2 ఈజ్ కోడెడ్ as పి, అంటే పి. నెక్స్ట్ 3 అంటే ఎంత? 3 అంటే ఎన్ అన్నాడు, సో మన ఆన్సర్ ఏమవుతుంది? ఆర్క్యూక్యూఏపిఎన్ అవుతుంది. ఆర్క్యూక్యూఏపిఎన్ అవుతుంది అనమాట. సో మన ఆప్షన్ డి అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్.